అయితే జనసేన విషయానికి వస్తే ప్రధానంగా వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేసి లాస్ట్ 1 మంత్ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు పవన్ కళ్యాణ్ గారి మాటల తీరు చూస్తే అర్థమవుతుంది. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఆ శత్రుత్వం పెరిగింది? ఒకప్పుడు లేనిది లాస్ట్ 2-3 మంత్స్లోనే బాగా ఎక్కువైంది. అంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీనే జనసేన టార్గెట్ చేయడం వెనక రీజన్ ఏమని మీరు అనుకుంటున్నారు? సార్, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ నడుస్తూ ఉన్నాడు అనేది 2014 ఎన్నికలప్పటి నుంచి మేము చెబుతానే ఉన్నాం. 2014లో వాళ్ళు కలిసి అతనికి మద్దతు ఇచ్చాడు. అదేవిధంగా 4 సంవత్సరాలు కాపురం చేసి మళ్ళీ బయటకు వచ్చాయని చెప్పి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అతను మాట్లాడటం, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అతను క్యాండిడేట్లను పెట్టడం మీకు తెలుసు. ఏ విధంగా వైజాగ్ ఎంపీ స్థానంలో కూడా జేడీ లక్ష్మీనారాయణ విషయంలో ముందు తెలుగుదేశం అని చెప్పి మళ్ళీ జనసేన అని చెప్పి ఏ విధంగా అవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నప్పుడు మేము ఎవరితో శత్రుత్వం, మాకు శత్రుత్వాలు పెట్టుకోవటం, శత్రువులుగా భావించడం మా పార్టీకి కానీ మా పార్టీ నాయకులకు కానీ లేదు. మా మీద వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శలు చేస్తున్నప్పుడు మేము వాళ్ళ మీద విమర్శలు చేయటం ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి రాజకీయాలు అన్నప్పుడు. సో వాళ్ళే మమ్మల్ని ఎదుర్కోవటానికి, జగన్మోహన్ రెడ్డి అనే ఒక మగాడిని ఎదుర్కోవటానికి వాళ్ళే కలిసినట్టుగా విడిపోయినట్టుగా డ్రామాలాడి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మద్దతుల్లాగా వాళ్ళందరూ కలిసి పోటీ చేశారు. ఈరోజు మేము ఒక్కళ్ళమే సింగిల్గా పోటీ చేసాం, వాళ్ళు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ కలిసి పోటీ చేసినట్టు మేము భావించాం. అదేవిధంగా ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రజలు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు, ఆయన నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు, ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్పి మార్పు కోరుకొని ఎన్నికలకు ఓటేయటం జరిగింది. జగన్ గారు మోదీ గారు కలిశారు, కేసీఆర్ డైరెక్షన్లో మొత్తం నడిచింది. తెలంగాణ నుంచి మీరు కొంచెం ఫండ్ కూడా తీసుకున్నారు, కొన్ని కోట్లు తెలంగాణ నుంచి మీకు వచ్చినాయి కేసీఆర్ దగ్గర నుంచి, ఆ విధంగానే ఎలక్షన్లు నడిపారని ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ఏమీ మీ మీద ఎఫెక్ట్ పడదా అంటారా? ఎందుకంటే తెలంగాణ నుంచి మీకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మళ్ళీ మేమే కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నాము ఎన్నో కోట్లు అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడే మీకు మిస్ మ్యాచ్ అవుతూ ఉంది. రెండు, మా ముందు కానీ మా వెనక కానీ మాకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మేము ఏది చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్ చేస్తాం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు లాగా వెన్నుపోటు రాజకీయాలు, ఎవరితోనో పొత్తులు పెట్టుకున్నట్టుగా నాటకాల రాజకీయాలు మా దగ్గర లేవు. మా వెనక కానీ ముందు కానీ ఎవరు లేరు, ఉండరు. మేము ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తాం. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా రాష్ట్రాల ప్రయోజనాల మీద మమ్మల్ని కలవటానికి వచ్చారు. అది ఓపెన్గా జరిగిన రహస్యం కాదు, ఓపెన్గా జరిగిన విషయం. సో మాకు వాళ్ళు సపోర్ట్ చేశారు, వీళ్ళు సపోర్ట్ చేశారు. మాకు ఎవరు సపోర్ట్ అవసరం లేకుండా ప్రజల సపోర్ట్ మాకుంది. మాకు వేరే పార్టీల సపోర్ట్ మాకు అవసరం లేదు. మేము ఎవరి మద్దతు మేము తీసుకోలేదు. మేము సింగిల్గానే ఎన్నికలకు వెళ్ళాం. ఆ విధంగానే మాకు ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. చంద్రబాబును ఓడించడానికి కేసీఆర్ గారు జగన్కి మద్దతు ఇచ్చారు, వెనకుండి నడిపించారు, వెనకుండి చక్రం తిప్పారు అనేది వాస్తవం కాదంటారు? అయితే అంటే చక్రం తిప్పాల్సిన పనే ఉంది. తిప్పారంటే అసలు ఏ విధంగా తిప్పారు మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి. ఆ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఎలక్షన్స్ ఏ విధంగా చేశాడు, లేదంటే ఏ విధంగా సపోర్ట్ ఇచ్చాడు, ఇది వాళ్ళు చేతగాని వాళ్ళు ఏదో సామెత చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడుకి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు కాబట్టి దాంట్లో నా వైఫల్యం ఏం లేదు, వీళ్ళందరూ కలిసి నన్ను మోసం చేశారో లేకపోతే నా మీద టార్గెట్ చేసి నన్ను ఒంటరి చేశారని చూపించడం కోసం చంద్రబాబు నాయుడు ఆడే డ్రామాలు ఇవన్నీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.